సాంగ్ ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు మామ. యా రే 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 ఓ ఏంట్రా మీ ఎదవ ఎక్స్పోజింగ్లు చూడలేక చచ్చిపోతా. అబ్బా నువ్వు చూడ్డానికే వచ్చావు మాకు తెలుసులే గానీ వెళ్ళవే. ప్రోగ్రామ్ టైం అయింది, తొందరగా తగలడండి. Now let's invite Yukta and team onto the stage. నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే. ఫస్ట్ టైం చూస్తున్నా. ఎవరే అమ్మాయి? న్యూ అడ్మిషన్, మన క్లాసే. ఎప్పుడు చూడలేదు. తమరు ఎప్పుడైనా క్లాస్కి వస్తే కదా. Now Miss Shweta. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం. హాయ్, దిస్ ఇస్ చంద్ర. మీ పాట సూపర్బ్ అండి. సైటా నేను పాడింది కోరస్. మీ వాయిస్తో పాటు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్బ్. నవ్ ఆన్వర్డ్స్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఈ కాంపిటీషన్లో ప్రైజ్ మీకే రావచ్చు. సో అడ్వాన్స్ కంగ్రాట్స్. ఇట్స్ టూ మచ్, పని చూసుకో. కోరస్ కి అవార్డు ఇచ్చే చదువు ఎవర్రా? నెంబర్ తీసుకో. Jilani and Guru. సార్ ఏంటి? మీ పూర్తి పేరేంటి? ఎందుకు? ఏం లేదు సార్, నెక్స్ట్ మంత్ మా కాలేజ్ మ్యూజిక్ హాల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం. మీలాంటి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అవడం మా అదృష్టం సార్. అవునా? అందుకే మీ పేరు పెడదామని. యాక్చువల్గా నా పేరు జలకుల జనార్దన్. ఓ స్టైలిష్గా ఉండాలని 2 కౌంట్లు తగ్గించి జలక్ జనార్దన్ అని పెట్టుకున్నాను. వావ్ సూపర్. బాగుందా? అదిరింది సార్. అయితే పేరు పెట్టండి. షూర్ సార్. బెస్ట్ మేల్ సింగర్ ఎవరికి ఇస్తున్నారు సార్? బెస్ట్ మేల్ సింగర్ ఎవరికి ఇద్దాం? టాలెంట్ నువ్వు బాగా పాడేవయ్యా, ఈ సంవత్సరం నువ్వు తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ మీకు మా కాలేజ్లో అబ్బాయిల ఫాలోయింగ్ కంటే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ సార్. యాక్చువల్గా మా సింగర్స్ కూడా నన్ను మహేష్ బాబు అంటుంటారు. ఇంకేం కాదు, సంపూర్ణేష్ బాబు అని అంటారు. ఏంటి ఏదో అన్నావు? ఏం లేదు సార్. సార్ బెస్ట్ ఫీమేల్ సింగర్ ఎవరు సార్? బెస్ట్ ఫీమేల్ సింగరు అదిగోనయ్యా, ఆ అమ్మాయి బాగా పాడిందిగా. ఓకే సార్. సార్ బెస్ట్ సపోర్టింగ్ ఫీమేల్ సింగర్ ఎవరు సార్? బెస్ట్ సపోర్టింగ్, బెస్ట్ యాక్ట్రెస్ని చూసాం, బెస్ట్ యాక్టర్ని చూసాం. బెస్ట్ సపోర్టింగ్ ఫీమేల్ సింగర్ ఏంటి అంటే కోరస్. కోరస్? కోరస్ కొత్తగా ఉంది, ట్రై చేద్దాం. ద బెస్ట్ మేల్ సింగర్ అవార్డ్ గోస్ టు మిస్టర్ చంద్ర. ద బెస్ట్ ఫీమేల్ సింగర్ అవార్డ్ గోస్ టు మిస్ శ్వేత. థ్యాంక్ యూ సార్. ఇకపోతే పాటకి పల్లవి ఎంత ముఖ్యమో కోరస్ కూడా అంతే ముఖ్యం. ఈసారి కొత్తగా నా సాటిస్ఫాక్షన్ కోసం కోరస్ సింగర్కి అవార్డు ఇవ్వదలుచుకున్నాను. మిస్ యుక్త, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్. కంగ్రాట్స్ యుక్త.
వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు టచ్లో ఉండు. ఓకే. నైస్. బాయ్ బాయ్. నేను చెప్పాను కదా డెఫినెట్గా మీరు ప్రైజ్ గెలుస్తారని. మై గెసింగ్ ఇస్ కరెక్ట్. యు గాట్ టాలెంట్. ఎంత ఇచ్చి మేనేజ్ చేసామేంటి మ్యూజిక్ డైరెక్టర్ని? కమ్ ఆన్. నేను ఒక మ్యూజిక్ ఆల్బమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఫీమేల్ లీడ్ సింగర్ కోసం ట్రై చేస్తున్నాను. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ఇలా. ఏంటి కోరస్ సింగర్ని లీడ్ సింగర్ని చేస్తావా? అది నువ్వు? యా, కావాలంటే కాలేజ్ వెనక మా మ్యూజిక్ స్టేషన్ ఉంది. రేపు మీరు అక్కడికి వస్తే మీలో ఎంత టాలెంట్ ఉందో నేను ప్రూవ్ చేస్తాను. ఓకే? వస్తున్నారు కదా? చూద్దాం. రేయ్ రేయ్, ఆ అమ్మాయితో జస్ట్ పరిచయమే అయింది. ఎంగేజ్మెంట్ అయినట్టు ఫీల్ అయిపోకు. సీడీ కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు, ఆల్బమ్ చేస్తాడంట. చేస్తానేమో. ఈ లోపల మ్యూజిక్ ఆల్బమ్ అంటూ అమ్మాయికి దగ్గర అవుతా. రే అది నోరా సులభ్ కాంప్లెక్స్ డోరా. లవ్ లో పడితే లైఫ్ నాశనం అయిపోతుందన్నావు, ఇప్పుడు నువ్వేంటి? అది నీకురా. రేయ్, నువ్వు హర్భజన్ సింగ్ లాగా ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేని వాడివైతే నేను ధోనిలా మిస్టర్ కూల్ రా. సిన్సియర్గా ప్రేమిస్తా, కానీ మైండ్ ముందర నుంచే ప్రిపేర్ చేసుకుంటా. లవ్ లో ఫెయిల్ అయితే నో హార్ట్ బ్రేక్స్, నో సుసైడ్స్. ఊసర వెళ్ళివిరా నువ్వు. అది సరే, అసలు ఆ అమ్మాయిని ఎలా పడేస్తారో నువ్వు? పాడడానికి గొంతుంటే సరిపోదమ్మా, ఆల్బమ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కదా. అవి కొనడానికి డబ్బులు కావాలికా? ఎంత అవుతుందిరా? సెకండ్ హ్యాండ్ లో కొన్నా 50,000 కావాలి. అంత అవసరం లేదు, 25 గజాలు. టీవీ అడ్వర్టైజ్మెంట్లో యాక్స్ స్ప్రే కొట్టగానే అమ్మాయి వచ్చినట్టు సరిగ్గా మా అవసరానికి మీరు వచ్చారు సార్. కంపారిజన్ చండాలంగా ఉంది. ఓ సారీ, మరీ అంత తక్కువకి ఇస్తుంటే. పాస్ అవ్వని ఏం చేస్తాం? ఓ, స్క్రాప్లో అమ్మేస్తాం కదా, ఇది కూడా అంతే. పని చేస్తాయా? పనికొస్తాయి. ఓ, బై ది వే, ఈ ఫీల్డ్లో 20 years ఎక్స్పీరియన్స్. నన్ను వాడుకోండి. మీరు అవకాశం ఇస్తే మీ ఆల్బంలో పాట కూడా పాడతాను. 20 years చాలా పాత వాళ్ళు. పాతవి మీ దృష్టిలో స్క్రాప్ అనుకుంటా. మీ ఇన్స్ట్రుమెంట్స్ పనికొస్తే మీరు కూడా పనికొస్తారు. వాడేసుకుంటాను. రేపు స్టూడియోకి రా. థ్యాంక్స్. ఒరే అడ్డగాడిదా, కాలేజీ టైం అయింది లేవరా. రాత్రులంతా పలాదూరు తిరగటం, పొద్దెక్కేదాకా పడుకోవటం. నేను చిన్న లేచావు. షోకులకేం తక్కువ లేదు. నా కడుపును చెడబుట్టావు కదరా పనికి మాలనేదవా. ఆ బద్ధకం చూడు, బద్ధకం తలకొక్కుంటున్నాడు. ఈసారి కానీ మార్పులు రాకపోతే. అమ్మా, పిల్లలు పుట్టకపోతే గుళ్ళు గోపురాలు తిరుగుతారు. తీరా పుట్టాక ఇలా అపరాచపు పనికి మాలనేదవా అని బూతులు తిట్టడం కరెక్ట్ కాదని మీ మూర్తి గారికి చెప్పు. రే ఏంట్రా నాన్న పట్టుకున్న మాటలు? మరి కొడుకుని పట్టుకుని ఏంటమ్మా ఈ బూతులు? ఐ డోంట్ లైక్ దిస్. ఇన్స్ట్రుమెంట్స్కి 25,000, ఓ 5,000 వర్కౌట్ చేయాలి. ఎవరా పక్కరా పక్కరా. దొరికింది. వదినా ముట్టుకోకరా, వ్రతంలో ఉన్నాను. తెలుసమ్మా, పాచి మొహం, పళ్ళు కూడా తోముకోలేదు. ముట్టుకుంటే రథం మటాష్ అయిపోతుంది. ఏం కావాలా నీకు? అర్జెంటుగా 5,000 కావాలి. నా దగ్గర లేవు, పాత బ్యాలెన్స్ లే బాకీ ఉన్నావు, నా దగ్గర లేవు. వ్రతాన్ని వదిలేసుకున్నంత ఆర్డినరీ భక్తురాలు కావని తెలుసు. మావయ్య వీడు చూడండి, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్, ఓన్లీ క్యాష్ ఇస్ యాక్సెప్టెడ్. మావయ్య, ముట్టేసుకుంటున్నా. మావయ్య వీడు వదినా, చూడండి. రేయ్, నేను బతికుండగా ఇంట్లోంచి ₹1 కూడా బయటికి వెళ్ళలేవను. ఊరికే కాదు నాన్న, నేను ఒరాకిల్ నేర్చుకోవాలి. నీ చదువే ఒక మిరాకిల్, మళ్ళీ దానికి ఒరాకిలా? జాబ్ వచ్చాక మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానన్నానా? అమీర్పేట సెంటర్ లో డబ్బులు పారేసుకుని 4 రోజులు పోయాక వెళ్ళేరిగితే దొరికాయంటే నమ్ముతాను గానీ, నీకు ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయంటే మాత్రం నమ్మనురా. ఏంటండి కొడుకుని పట్టుకుని అలా మాట్లాడతారు? వీడు కొడుకు కాదే, క్రోకడైల్. నేను పుట్టాక కదా మీకు ఇదంతా కలిసి వచ్చింది. నువ్వు పెరుగుతుంటే నాకు బీపీ వచ్చింది, దీనికి షుగర్ వచ్చింది. రేపు ఏ ఫైల్స్ పక్షవాతం వచ్చిన ఆశ్చర్యం లేదు. రే మళ్ళీ ఎంతరా డబ్బులు నీకు? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తగలేడనుక? నాన్నకి తెలిస్తే చంపేస్తాడు రోయ్. అయ్యో ఒట్టనయ్యా, ప్రామిస్. ఇన్స్ట్రుమెంట్స్ కాదు, ఇన్స్టిట్యూట్ కి. అయితే డబ్బు విలువ తెలుసుకుని ఖర్చు పెట్టు. ఇదిగో. కరెక్ట్ అన్నయ్య, రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతుంది. త్వరగా ఖర్చు పెట్టేయాలి. నమస్తే. నమస్తే. క్యాష్ తెచ్చారా? ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తారా? వావ్, అదిరింది. ఓ, 5,000 క్యాష్. నేను వాయిదా పద్ధతిలో ఇవ్వను. నేను పద్ధతిగా వాయిదా ఇస్తాను. ఇన్స్టాల్మెంట్స్ కాదు, మా ఆల్బంలో పాడుతున్నందుకు అడ్వాన్స్. వాటికి ఇస్తానా 25,000? ఇస్తాను. నువ్వు పాడబోయే పాట హై పిచ్ లో ఉంటుంది, పాడగలవా? ట్యూన్ ఉందా? బాయ్స్.
ఐ సింగ్ టట్టడా తడా 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 తడా. సూపర్ పెక్యులర్ వాయిస్. ఇలా పాడితే జనం పిచ్చెక్కి పోతారు. పర్టికులర్గా టంటడా అని పైకెళ్ళి కిందకు వచ్చావు చూడు, అదైతే అద్భుతం. నేను ఇక్కడే ఉన్నా కదా, పైకి ఎప్పుడు పోయినా? ఏయ్ మ్యూజిక్ సెన్సే కాదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే నీకు. మరి పాతిక? మా దగ్గర డబ్బులు లేవు కానీ టాలెంట్ ఉంది. నా దగ్గర కూడా ఉంది కానీ అవకాశాలు లేవుగా. మీరు ఇస్తారుగా. అందుకు ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలిగా. తప్పదా? మీ టాలెంట్ బయటికి తీయాలంటే తప్పదు. మన బ్యాండ్ పేరు హాయ్. 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 స్టార్ట్ చేద్దామా? యా. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి క్లాప్స్ కొట్టించాను అనుకుంటున్నావా? నీ టాలెంట్ కొడుతున్నారు. థ్యాంక్ యూ. మీ గురించి ఏదో అనుకున్నాను కానీ మీలో టాలెంట్ ఉందయ్యా. మీరు ఇలా పాటలు పాడితే మీ కాలేజీ గోడ కూడా దాటదు. మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి ఎవడో ఒకడు కావాలయ్యా. సార్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏమైనా హెల్ప్ చేస్తారా? నువ్వు చీర కట్టుకుంటావా? వాడు ఆడవాళ్ళని అయితే పక్కన పెడతాడు, మొగోళ్ళని అయితే తొక్కి పెడతాడు. వాడి దగ్గర 20 ఏళ్ళ నుంచి పని చేస్తావునా? నేను ఏమన్నా ఎదిగానా? ఏ యాంగిల్లో చూసినా ఎదగలేదు సార్. నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే జోకులు వేస్తావంటే. సారీ సార్. అది సరే కానీ నాకు తెలిసిన బాబీ అని కొత్తగా ఆడియో రికార్డింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అతని దగ్గరికి వెళ్ళండి, మీకు పని అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. బాబీ. గుడ్ మార్నింగ్ సార్. రే, బాబీ గారిని చూస్తుంటే టాలెంట్ ని టార్చ్ చేసి మరీ సెర్చ్ చేసేలా ఉన్నాడు రా. అవునరా. అరే రాజా. హాయ్ సార్. నువ్వు ఇలా బాడీ పెంచుకోవచ్చు కదరా. ఇలా ఉంటేనే నన్ను రోజు వాయించేస్తున్నారు. ఇంకా అలా తయారనుకోండి నన్ను చంపుకు తినేస్తారు. డియర్, ఆడవాళ్ళ వల్ల రాజ్యాలే కూలిపోతున్నాయిరా. మనం ఇలా మేల్ టు మేల్ కమిట్మెంట్ పెట్టుకుంటేనే బెటర్. అబ్బా వద్దు, బయట వెయిట్ చేస్తున్నారు అపాయింట్మెంట్ కోసం. ఎవరొచ్చారా? 4 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఈ సిగర్ స్మెల్ అన్నా ఫిగర్ స్మెల్ అన్నా నాకు పని చిరాకరా. ఆ అమ్మాయిని పక్కన బట్టి అబ్బాయిలు ఎవరొచ్చారు? ఒకడు బ్లూ టీ షర్ట్ మీద కత్తిలాగా ఉన్నాడు. బ్లూవా? కమిట్మెంట్ ఇస్తారంటావా? చూస్తుంటే కమిట్మెంట్ ఉన్నవాళ్ళలాగే ఉన్నాడు. అవునా? బ్లూని రమ్మను. వెయిట్, వీలైతే అమ్మాయిని బయటకు తోసేయ్. ఓకే. హలో, ఎండి గారు పిలుస్తున్నారు. హలో, లేడీస్ ఫస్ట్. ఓరిని, ఇది మంచి లెగ్ స్పిన్నర్ లా ఉందిరా. దీని బంతి తిప్పడం చూస్తుంటే బాబీ గాడు బోల్డ్ అవడం ఖాయం. ఐఎమ్ గోయింగ్ డౌన్. నాటి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మీకున్న సర్కిల్లో నాలాంటి వాళ్ళకి ఒక్క అవకాశం ఇప్పించడం పెద్ద కష్టమేం కాదు సార్. ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. మీకు ఎప్పుడూ టచ్లో ఉంటాను. ఒక్కసారి అలవాటు పడ్డారంటే అసలు. నేను టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాను కానీ నీలాంటి ఎక్స్ట్రా టాలెంట్ కాదు. అమ్మాయిలంటే బాబు బొమ్మలా ఉండాలి, ఇలా అంగడి బొమ్మలా కాదు. గెట్ అవుట్ యు డర్టీ వుమన్. గెట్ అవుట్. టేక్ దిస్ బ్యాగ్. ఏదోకి అసలు. ఆడదాని అందానికే లొంగలేదంటే నిజంగానే బాబీ గారు టఫ్ గైరా. బాస్ మిమ్మల్ని లోపల రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీ కాలేజ్ స్టూడెంట్స్ కొత్తగా మ్యూజిక్ ఆల్బమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అందుకు మీ సపోర్ట్ కావాలి సార్. చూడు మిస్టర్ బ్లూ బాయ్, ఈ ఫీల్డ్లో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. మంచి కమిట్మెంట్ ఉంటే తొందరగా పైకొస్తారు. కరెక్ట్గా చెప్పారు సార్. మావాడికి అది పుష్కలంగా ఉంది. నాకు కావాల్సింది అదొక్కటే. అది నాకు ఇచ్చారంటే చాలు, మిగతాదంతా నథింగ్. మీ నమ్మకాన్ని మా వాడు ఒమ్ము చేయడు సార్. మీ ప్యాషన్ అది చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుందయ్యా. మధ్యలో కాంప్రమైజ్ అవడం లాంటివి ఉండవుగా. అబ్బే, మీకు అసలు డౌటే అక్కర్లేదు సార్. యా, ఒక్కసారి కమిట్ అయ్యాక మావాడు వెంటాడు సార్. రియల్లీ? Yes, sir. నువ్వు కూడా ఆలోచించవా? నో సార్. ఈ మాత్రం ఇస్తే చాలయ్యా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తా. సార్
ఇది మా ట్యూన్ సార్. మీరు విని ఎలా ఉందో చెప్పాలి. Sure. ఓకే, తప్పకుండా. మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. Definitely. బాయ్ సార్. బాయ్ బాయ్. బాయ్. బాయ్ సార్. గుడ్ మార్నింగ్ అంకుల్. Hey, good morning, Ashish. Sit. యా షూర్. By the way, ఎలా ఉంది నీ కంపెనీ? నైస్ అంకుల్. రీసెంట్గా ఒక ఎంఎన్సీతో టైఅప్ అయ్యాం. Oh, congrats. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అంకుల్ యుక్త ఇంట్లో లేదా? ఉంది. యుక్త, నీకోసం ఆశీష్ వచ్చాడు. హాయ్ యుక్త. హాయ్ ఆశీష్. ఐమ్ సారీ, నాకు టైం అవుతుంది. బాయా. అదేంట్రా, బాయ్ డాడ్. నీకోసం ఆశీష్ వస్తే డాడీ మీకు చెప్పలేదు కదూ, చంద్రతో కలిసి ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేయబోతున్నాను. అందులో నేనే లీడ్ సింగర్. ఓ గుడ్. మీ అమ్మ కోరిక కూడా అదేరా. త్వరలో నెరవేరిపోతుంది. చంద్ర ఎవరు? చంద్ర నా క్లాస్మేట్, వెరీ టాలెంటెడ్ అండ్ బ్రిలియంట్. తనతో ఉంటే అసలు టైమే తెలీదు. ఉప్స్, నాకు టైం అవుతుంది. బాయ్ బాయ్ డాడ్. బాయ్ ఆశీష్. బాయ్ బాయ్. రే నోట్స్ ప్రకారం ప్లే చేయరా. హాయ్ గాయ్స్. హాయ్. గుడ్ మార్నింగ్. హాయ్. ఏంటి అందరూ బొట్టు పెట్టుకొచ్చారు? ఎనీథింగ్ స్పెషల్? బాబీ గారి నుంచి ఫోన్ రావాలని అందరం గుడికెళ్ళేసి వచ్చాం. ఓ, బాబీ గారు లాంటి వ్యక్తి మనకు దొరకడం అదృష్టం. బాబీ గారు, బాబీ గారు, బాబీ గారు, బాబీ గారు. ఎస్. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చంద్ర, ఐ నీడ్ ఏ ఫేవర్. చెప్పండి సార్. నువ్వు ఒక్కడివే మా ఆఫీస్కి రాగలవా? అంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటే నీ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. షూర్ సార్. థ్యాంక్ యూ. రే, బాబీ గారు నన్ను ఒక్కలే రమ్మంటున్నారు. చంద్ర ఇంకా రాలేదేంట్రా? అగ్రిమెంట్ పేపర్తో వచ్చేలా ఉన్నాడు రా. ఆ బాబాయ్ గారి దయ వల్ల తొందరలో మన కళ నిజం కాబోతుందిరా. రే చంద్రగాడు వస్తున్నాడు రా. వాడు ఎమోషనల్ చూస్తుంటే అగ్రిమెంట్తో వస్తున్నట్టుంది. సక్సెస్ అయినా మామా. నాకు తెలుసు, బాబీ గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు తెలిసిపోయింది ఈజ్ ద రైట్ పర్సన్ అని. ముట్టుకోవద్దు. వాడు రైట్ పర్సన్ ఏంట్రా, టోటల్ గా రాంగ్ పర్సన్. అంత టెన్షన్గా ఉన్నావేంట్రా? బాబీ గారు సాటిస్ఫైయా? వాడిని సాటిస్ఫై చేయాల్సింది మ్యూజిక్ తో కాదురా. మరి ఎక్స్క్యూజ్ మీ. ఎస్, బాబీ గారు ఉన్నారా? లోపల ఉన్నారు. హాయ్ సార్. హాయ్ చంద్ర, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. కూర్చో. థ్యాంక్స్ సార్. సార్, ట్యూన్స్ విన్నారా? ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు చంద్ర? ముందు రిలాక్స్ అవ్వు. కూల్ మా. సార్, నా చేయి సార్. చైనీది కదా. నీ ట్యూన్స్ విన్నాను చంద్ర, చాలా బాగున్నాయి. కానీ సింగర్ అవ్వాలంటే ఓన్లీ స్వరాలు ట్యూన్ చేస్తే సరిపోదమ్మా. సార్, నేను లిరిక్స్ కూడా రాస్తాను. నువ్వు యాక్చువల్ పాయింట్ క్యాచ్ చేయట్లేదు. అందుకే మనం ముందుగా కొన్ని విషయాలు ఓపెన్ అవటం మంచిది. ఓపెన్ వచ్చి ఓపెనా? చంద్ర, నీ ట్యూన్స్ లో ఒక ట్యూన్ చాలా రెగ్యులర్ గా ఉందమ్మా. ఏ ట్యూన్ సార్? అదేనమ్మా, అమ్మాయిని పొగుడుతూ రాసావే, అది చాలా రెగ్యులర్ గా ఉందమ్మా. తీసి అమ్మా టోటల్ గా. సార్, అది కాన్సెప్ట్. నేను ఇస్తానమ్మా, కాన్సెప్ట్ నేను ఇస్తానుగా. చూడు చంద్ర, కవులందరూ మగాళ్ళే అయినా వాళ్ళు ఎందుకో మగాళ్ళ అందాలని గుర్తించలేకపోతున్నారు. అయినా ఆడాలది ఏముందమ్మా, ఆర్టిఫిషియల్ బ్యూటీస్. ఫేస్ కి ఫేర్ అండ్ లవ్లీ, లిప్ కి లిప్స్టిక్ లేకపోతే చింపాజీలకి వాళ్ళకి తేడా ఏముంది? కానీ మగాళ్ళు నేచురల్ బ్యూటీస్ అమ్మా. ఆ జీన్స్ లోనే ఆ రొమాన్స్ ఉంటుంది, ఆ పల్స్ లోనే ఆ సెక్స్ అపీల్ ఉంటుంది రాజా. ఇలా మన మగాళ్ళని పొగుడుతూ మంచి మెలోడీ ట్యూన్ చేద్దాం చంద్ర. కొత్త ట్రెండ్స్ ఇచ్చేద్దాం. వాడు మగువుకి లొంగడు, మందుకు లొంగడు, మొగాన్ని లొంగమంటాడ్రా. వాడు టఫ్ గై కాదురా, టఫ్ గే. తర్వాత ఏమైందిరా? ఒరే దరిద్రుడా, నువ్వు ఆ టైపా? ఏ టైప్ అయినా ప్రేమించాలి డ్యూడ్. పోయేదేముంది,
మహా అయితే నీ సీటు తప్ప. ఆ, రే ఊహించుకోవడానికి అసహ్యంగా ఉందిరా. దేశంలో ఆడాల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది రాజా. జనరేషన్ తో పాటు మన మగాలు కూడా కలిసిపోవాలంతే. కంబులు బాయ్. రే నేను అలాంటి వాడిని కాదురా. తినగ వేపాకు కూడా తీయగా ఉంటుంది రాజా. ఇది కూడా అంతే డార్లింగ్. వస్తున్నా చంద్ర. రావద్దురా రే దరిద్రుడా. వద్దురా వద్దురా అంటే ముద్దురా అన్నట్టు చంద్ర. రే వద్దురా. వద్దురా. రేయ్, కేసు వచ్చిన దొంగ దొంగ తన్నకు నాన్న వైల్డ్ రేపు చేయాలి చంద్ర. ఆల్బమ్ కోసం నీ శీలాన్ని పణంగా పెట్టమన్నాడా ఆ బాబీ గాడు? అట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదు. ఒప్పేసుకోవచ్చు కదరా. ఇంకా జీవితంలో ఆల్బమ్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళను. ఒక్కసారి యాక్సిడెంట్ జరిగిందని ఇంకెప్పుడు ప్రయాణం చేయనంటే జీవితంలో ముందుకు పోలేం కదా చంద్ర. ఇది ఒక పీడకల్లా మర్చిపో. జస్ట్ ఫర్ చేంజ్ రేపు మా ఇంట్లో ప్రాక్టీస్ చేద్దాం.